చేసిన తప్పు, చెప్పిన అబద్ధం నాకు జీవితంలో నా అనేవాళ్ళు లేకుండా చేసింది. చిన్నప్పటి నుంచి నా చెల్లెలేంటో నాకు తెలుసు. అందుకే మీరు చెప్పింది నేను నమ్మలేదు. నిజం తెలుసుకోవడానికి హర్షతో కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును. సారీ టు సే దిస్, ఈ అమ్మాయి చనిపోయింది. మాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ లోయలో దొరికింది. డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో మేమే క్రిమియేషన్ చేశాం. ఇవి బాడీ మీద మాకు దొరికిన ఆర్నమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ చెల్లెలు డ్రగ్స్ వాడి రేపు గురైనట్టు తెలుసు. గాయత్రిని రేప్ చేసి చంపారా? నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. నీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్పు, చెప్పరా? చెప్తా చెప్తా. ఆ రోజు రాత్రి పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను అనిల్ గాయత్రి ఉన్న టెంట్లోకి వెళ్ళాం. స్పృహలోకి వచ్చిన గాయత్రి అనిల్ని గుర్తుపట్టింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని అనిల్ బలవంతంగా నోరు మూశాడు. దాంతో ఊపిరాడక గాయత్రి చనిపోయింది. ఎంత పని చేశారా? నువ్వు కూడా నేను చంపేద్దాం అనుకుంటున్నావా? అయినా రోజు మైకల్లో ఏం చేసావో తెలియక చేసావు, అందుకని చంపేస్తుందా? ఇది మనందరినీ చంపేస్తుందా? నేను చంపేస్తా, నాకు తెలియదు. సరే వదిలేయాలా? ఎందుకు వదిలేయాలరా? నన్ను క్షమించు ప్రవళిక. నా చెల్లెలు వద్దు వద్దంటున్నా మత్తులోకి దింపినందుక? చనిపోయిన నా చెల్లెలు లేచిపోయిందని దాని మీద నింద వేసినందుక? మీరు చేసిన తప్పు ఆ రోజే మీరు చెప్పుంటే నా పేరెంట్స్ చనిపోయారు. గాయత్రి చనిపోవడానికి కారణం మేం కాదని తెలిసిందిగా. ప్లీజ్ మమ్మల్ని వదిలే. కర్ణుడు ఏ తప్పు చెయ్యకపోయినా దుర్యోధనుడి పక్కనున్నందుకే చావాల్సి వచ్చింది. మీరు అంతే. ఏ కులమనాలిలో నా చెల్లెలి చావుకి కారణమయ్యారో అదే చోట మీ అందరి చావు చూడాలనుకున్నాను. అందుకే హర్షతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను.
అవును, నువ్వు మూగదానిలో ఎందుకు నటించావు? టూర్ వెళ్ళిన మా ఓనర్ నెల రోజుల వరకు రారని తెలిసి 4 రోజులకి ₹1,00,000 ఇస్తానని చెప్పి హౌస్ రెంట్కి తీసుకున్నాడు హర్ష. ఎవరితోనూ మాట్లాడకూడదన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నవి చూసి భయం వేసి ఒకరోజు నిలదీశాను. మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు, ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారని మా ఓనర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, ఇంకొక్క రోజు ఓపిక పట్టు, పని అయిపోతుంది. ఒక్కరోజు ప్లీజ్. అవునా పర్ణ, నీ సంగతి ఏంటి? నేను దొంగని. మిమ్మల్ని లిఫ్ట్ అడిగే ముందు ఆగున్న కార్ కూడా నేను కొట్టేసిందే. తర్వాత డిక్కీలో డెడ్ బాడీస్ చూసి భయపడి మిమ్మల్ని లిఫ్ట్ అడిగి మీతో వచ్చేసాను. మీరు లేనప్పుడు మీ రూముల్లో తిరిగింది కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొట్టేయడానికి. అవును చంటి, ప్రవల్లికే కిల్లర్ అని నీకెలా తెలిసింది? వీడిని ఊళ్ళోకి తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటాడు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. నా కసి తీరా మిగతా వాళ్ళని కూడా నా చేతులతో చంపే వరకు వీడు ఎవరికీ కనపడకుండా చూసుకో. అవును, మరి కాశీంని ఎవరు చంపుట్టారు? ప్రియా వాళ్ళని చంపాలని చూశాడుగా. తన చెల్లికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని తనే చంపుంటుంది. మరి పోలీస్ స్టేషన్లో హర్ష కంప్లైంట్ ఇచ్చా అన్నాడు. సార్, నా బైక్ కొంచెం రిపేర్ అయితే నా ఫ్రెండ్స్ని బలవంత పెట్టి వాళ్ళ బైక్ తీసుకెళ్ళాను. 2 రోజులుగా కనిపించట్లేదు సార్, అందరూ కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు. మా కజిన్ బైక్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారట. బైక్ కనిపించింది. కంప్లైంట్ విత్డ్రా చేసుకుందామని వచ్చాను. ఓకే సార్. హర్షని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, శిక్ష పడుతుందంటావా? అవునులే, హత్య చేసిన వాళ్ళకే కాదు, సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా శిక్ష తప్పదుగా. సర్లే, అందరితో కలిసి వచ్చాను, చివరికి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. నేను బయలుదేరుతాను. సరే, నేను బయలుదేరుతాను. Come on. All right. 5, 4, 3, 2, 1. మంచు కొండల జాబిల్లి మనవి నడిచిన ఈ వ్యాలీ అందమైన కవ్వాలి. గులుమనాలి గులుమనాలి నేరమంటూ జరగాలి. రక్తపాతం రంగేలి వణుకు పెంచే చలిగాలి. గులుమనాలి గులుమనాలి. In my section, Joe, what I have done, the different one, the variation. కోపములో మోహములో తప్పు చేసావా, ఏది ఏమైనా నిన్ను విడిచేనా. తప్పునిలా కాలములో దాచిపెట్టావా, ఎంత వాడైనా నిన్ను వదిలేనా. నువ్వు చేసిన దోషములే మరణానికి ఆయువురా. నువ్వు చూసిన మరణములే నీరే పట్టిగా. నువ్వు చేసిన దోషములే మరణానికి ఆయువురా. నువ్వు చూసిన మరణములే నీరే పట్టిగా. ఏ రాత్రి ఏ పీడకలో, ఏ దారి ఏ మాయవలో, ఏ క్షణము ఏ మృత్యుకతో, ఏ చూపు ఏ శాపముతో, ఏ గాలి ఏ ఉప్పెనతో, ఏ నిప్పు నిన్ను కాల్చేతో. ఏ ప్రాణమునే క్రూరముగా పట్టుకెళ్తావా, ఏ ప్రాణ భయము నీలోనా లేకుండా. స్నేహితులే ధైర్యమని సాహసించావా, ఏ స్నేహమైనా నీ చావు ఆపదుగా. తెలివైన వాడబడు పగతెగలో నలగడురా. తెలిసిందా నీకిప్పుడు ఏం లాభంరా. ఆవేశం అది చెట్టు కదా, ఆనందం మన సొత్తు కదా. శుద్ధి మించి నువ్వు ఆడతురా. ఈ వయస్సు యమ చెడ్డదిరా. నీ మనస్సు మాటుంటడిరా. నీ నిజము తెలియాలి కదా. Nice. I'm waiting for the stage and I will sing it there. బయట ఎవరు ఉన్నారు? బయట ఎవరు లేరే?
నిజం, ఎవరో పాస్ అయినట్టు అనిపించింది. ఛాన్సే లేదు. ఇక్కడికి ఎవరూ రాని ప్లేస్ అని తెలిసే ఇలా సెట్ చేశాను. నువ్వు భ్రమపడుతున్నావు. అనిల్, నిజంగానే బయట ఎవరు ఉన్నారు, వెళ్ళి ఒకసారి చూసిరా. మీ అమ్మాయిలు ఉన్నారే